ప్రతి ఒక్కళ్ళకి హక్కులున్నాయి. ఆ హక్కుల్ని అమలు చేసే యంత్రాంగమే కరువైంది. ప్రతి ఒక్కడికి బ్రతికే హక్కుంది. ప్రభుత్వ ఆస్పత్రులు వైద్య సేవలు అందుకునే హక్కుంది. అసలు ప్రభుత్వ ఆస్పత్రులకు కోట్లకి కోట్లు తగలేస్తున్నాం. జీతాలు వేలకి వేలు పొందుతున్నటువంటి ఉద్యోగులు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా, అవినీతి పరంగా తయారైతే సమాజ నాశనం జరుగుతోంది. ఒక సీటీ స్కాన్ ఇవాళ మనం వెళ్లి తీయించుకుంటే రూ. 1000 నుంచి 3000, 5000, 7000, 10,000 ఇట్లా ఉంది. ఒక్కొక్క తీసే ఏ అవయవం అయితే దాన్ని బట్టి. ఎందుకు తీయించుకుంటున్నాం? మనకి తక్కువలో తక్కువలో ఎక్కడ దొరుకుతది? కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టమంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టి నట్టు పీకేస్తాడు ఒకడు. ఎక్కడో ఒక చోట చిన్న తేడా చేస్తాడు ఒకడు, అందులో ఉన్న టెక్నీషియన్ని. రిపేర్ చేయడం తెలిసినా చెయ్యడు. కావాలనినే నాశనం చేస్తారు. ఎందుకని? అక్కడున్న డాక్టర్లకి అనుగుణంగా ఉండే లేదా అక్కడున్న డయాగ్నోసిస్ సెంటర్ నుంచి లంచాలు తింటారు వీళ్ళు. ఇది వాళ్ళు అన్నం తింటున్నారు ప్రభుత్వపు జీతంతో, మనందరం ఇచ్చే డబ్బులతో. కానీ ఆ అన్నానికి తగిన న్యాయం చేయట్లేదు. వాళ్ళ అవినీతి ఆలోచన, వాళ్ళు ఇచ్చే 500, 1000, 5000, 10,000 ఆ సొమ్ము కక్కుర్తుపడి మనందరి చేత లక్షల లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు. మన జీవితాలని కష్టాల్లోకి, నష్టాల్లోకి, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. మానవత్వం చచ్చిపోతున్నటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం అనడానికి సాక్ష్యం ఈ వార్త. 7 ఏళ్లుగా ఏడిపిస్తున్నారు అంటూ సిటీ స్కాన్కి సంబంధించి తెనాలి జిల్లా ఆసుపత్రిలో కొండెక్కిన సిటీ స్కాన్ సేవలు. రోగులు గుంటూరుకు రెఫర్. ఎక్కడా మరమ్మతుల కష్టం. తెనాలి ఆసుపత్రి సిటీ స్కాన్ లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్ మీదకి పంపిస్తున్నారు. అక్కడ రేడియాలజీ విభాగంలో రోజువారీగా రోగుల పరీక్షల ఫలితాలను ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తెనాలి ఆసుపత్రి నుంచి ఇక్కడికి రెఫర్ చేస్తున్న నిర్వహణ కష్టతరం అయిపోతుంది. ఉదయలో జీజీహెచ్లోని సిటీ స్కాన్ ఎక్స్రే యూనిట్లు తరచూ మొరాయిస్తున్నాం గమనారు. ఇవి పాత కావడం, రోగుల సంఖ్య పెరుగుతుంటే వాటికి అవసరమైన ఏసీలు, ఇతర అనుబంధ సేవలు లేకపోవడం మీద అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పొన్నూరు, కొల్లిపర సిహెచ్సిలో కూడా ఈ సేవలు లేకపోతే అక్కడి నుంచి కూడా జీజీహెచ్కే వస్తున్నారు. తెనాలి జిల్లా ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగానికి వచ్చిన ముఖ్య పరికరాలను వినియోగించుకోవడంలో కూడా నిర్లప్తత ఉంది. రోగులకు అనుగుణంగా ఉండేలా కొన్ని సౌండ్ ప్రూఫ్ పరికరాలు ఇక్కడికి తెప్పించారు. ఆ మేరకు గుత్తేదారుకు బిల్లులు చెల్లింపులు జరిగినాయి. వాటి ఏర్పాటు చేయడానికి 5 ఏళ్లు గడుస్తున్న అడుగులు పడ్డంలో దీంతో అట్టపెట్టెల్లో మూలుగుతున్నాయి. అంటే లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి యంత్రాంగాన్ని బయటికి కూడా తీయరు. వీళ్ళు మాత్రం వీళ్ళ జీతం లేట్ అయిందా చచ్చిపోతారనమాట. అంటే బాధ్యత ఎక్కడ సస్తోంది ప్రభుత్వ ఉద్యోగుల్లో? ఇది ఆలోచించాల్సింది.